మీకోసం రమ్మీ మోస్ట్ అప్లికేషన్ లో డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ సంబంధించిన ఒక మంచి ట్రిక్ అయితే మీకోసం తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో సింపుల్ గా మనం టేబుల్ నెంబర్ 1 ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. సో టైగర్స్ డ్రాగన్స్ అయితే హిస్టరీ కనిపిస్తుంది కదా. సో దాని వైజ్ గానే మనం దాన్ని చూసుకొని బేస్ అయితే చేసుకొని బెట్స్ అయితే ప్రెజెంట్ అయితే చేయాలి. సో అది ఏ విధంగా పెడతానో చూడండి. ప్రతి బెట్ లో మీరు టై కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. సో ఈ ట్రిక్ వచ్చేసి మీకు టేబుల్ నెంబర్ 1 రమ్మీ మోస్ట్ లో 4 లెవెల్స్ వరకు అయితే విన్ అవుద్ది. సో మాక్సిమం 1 to 3 లెవెల్స్ లోనే విన్ అవుద్ది. మాక్సిమం వెళ్ళిందంటే మాత్రం 4th లెవెల్కి అయితే వెళ్ళిద్ది. విన్ మాత్రం ఖచ్చితంగా 4 లెవెల్స్ లోనే అవుతుంది. సో ఇప్పుడైతే సింగిల్ డ్రాగన్ వచ్చినప్పుడు కట్ అయిందా చూడండి ఒకసారి. మీ హిస్టరీ ప్యాటర్న్ లో గతం ప్యాటర్న్ లో సింగిల్ డ్రాగన్ వచ్చినప్పుడు కట్ అయింది కాబట్టి నేనైతే టైగర్ పెట్టాను. ఓకే, ఫస్ట్ పెట్టి చూడండి. నేను అదే ఫాలో అవుతాను. అక్కడ ఉన్న ప్యాటర్న్స్ ని ఖచ్చితంగా మనకి విన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ లెవెల్ అయితే లాస్ అయింది. ఇప్పుడు 2 డ్రాగన్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్యాటర్న్ ఎప్పుడైనా కట్ అయి ఉందా? సో ఆల్రెడీ 2 డ్రాగన్స్ వచ్చినప్పుడు కట్ అవుతూ వస్తుంది. అంటే మనం 2 డ్రాగన్స్ వచ్చినాయి కాబట్టి సో కట్ అవుతే మనకి టైగర్ రావాలి. సో అందుకని అయితే అమౌంట్ అయితే ఇంక్రీజ్ చేశాను. అదే విధంగా టై మీద కూడా పెట్టాను ఫ్రెండ్స్. సెకండ్ లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ అయితే చేశాను. సో విన్ అవుతుందో లాస్ అయిద్దా చూద్దాం. ఒకవేళ లాస్ అయితే నెక్స్ట్ ఏం చేయాలో కూడా చెప్తాను. సో మీరు కౌంట్ చేసుకోండి. 2 లెవెల్స్ అయితే పోయినాయి. ఇంకా పక్క 3rd లెవెల్ అయితే విన్ అయింది ఫ్రెండ్స్. అది పోయిందంటే 4th లెవెల్ అయితే 100% అయితే విన్ అయితే అవుద్ది. సో మొత్తం 4 లెవెల్స్ వరకే వస్తుంది. 4th లెవెల్ వరకు హిట్ అయితే అయిపోతుంది. సో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు 2 లెవెల్స్ పోయినాయి. నో ప్రాబ్లం. టై కంపల్సరీ అయితే బెట్స్ పెట్టుకోవాలి. 3 డ్రాగన్స్ వచ్చినప్పుడు కట్ అయిందా? సో చూడండి 3 డ్రాగన్స్ డ్రాగన్ టేబుల్ పైన 3 డ్రాగన్స్ ఉన్నాయి చూడండి. ఆ 3 డ్రాగన్స్ వచ్చినప్పుడు కట్ అయ్యి టైగర్ వచ్చింది. సో అందుకని కట్ అవుతుంది కాబట్టి నేనైతే టైగర్ పెట్టాను, టై కూడా పెట్టాను. సో చూద్దాం. 10 ఓకే, ఎగ్జాక్ట్ గా మనకి టై అయితే వచ్చింది. సో అందుకే నేను చెప్పేది టై మీద ఇంక్రీజ్ చేసి పెట్టినట్టయితే బాగుండేది. బట్ నేను టైగర్ టేబుల్ మీద ఎక్కువ అమౌంట్ అయితే పెట్టాను. సో నో ప్రాబ్లం. మన అమౌంట్ అయితే రిఫండ్ అయితే అయిపోయింది. చూసారు కదా సింపుల్ గా. మరి టై ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలా ప్లే చేయాలి అనేది కూడా చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్. అక్కడ వచ్చిన హిస్టరీ చూసుకున్నట్టయితే టై ఉంది, డ్రాగన్ ఉంది. లేటెస్ట్ గా వచ్చిన 2 చూడండి రికార్డ్స్. టై ఉంది, డ్రాగన్ ఉంది. అక్కడ లేనిది ఏంటిది? టైగర్. సో అందుకని నేనైతే టైగర్ అయితే పెట్టాను. చూద్దాం. ఫస్ట్ బెట్ టై కంపల్సరీ ప్రతి బెట్ లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి అది టై డబుల్ అయింది. సో ఓకే, నో ప్రాబ్లం. 500 అయితే మనం రిఫండ్ అయితే అయిపోయింది, రిటర్న్ అయిపోయింది. సో టై మీద పెట్టిన 10 రూపీస్కి 76 ప్రాఫిట్ వచ్చింది అనమాట. అక్కడ 8x అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ పెట్టామంటే 800 అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. అంటే కటింగ్స్ అన్ని బాగా 760 సంథింగ్ ఎంతో వచ్చింది ఫ్రెండ్స్. సో అలా అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు 2 టైలు ఉన్నాయి. సో 2 టైలు ఉన్నప్పుడు అంటే 2కి కట్ అవుతుంది. దాని ముందు డ్రాగన్ ఉంది అంటే కట్ అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా టైగర్ అయితే పెట్టాలి. ఖచ్చితంగా చూద్దాం ఫ్రెండ్స్. 1000 రూపీస్ అయితే పెట్టాను. 7K. సో చూసారు కదా విన్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు చిన్నగా బెట్స్ మనకు అక్కడ ఉన్న హిస్టరీని ఫాలో అవుతూ కనుక ప్లే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చిన తర్వాత 500 కానీ 1000 కానీ వచ్చిందంటే మీరు వెంటనే కూడా స్టాప్ చేయొచ్చు. సో ఇప్పుడు టై వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. టై వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. టై ఉంది, టైగర్ ఉంది. సో ఇక్కడ లేని టేబుల్ ఏంటి? డ్రాగన్ లేదు. సో అంటే సో మనమైతే డ్రాగన్కి అయితే ఛాన్స్ ఇవ్వచ్చు. సో చూద్దాం ఫ్రెండ్స్. టై వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే ప్లే చేయండి. అక్కడ వచ్చిన లేటెస్ట్ 2 చూడండి. టై ఉంది, టైగర్ ఉంది. లేని డ్రాగన్ కాబట్టి డ్రాగన్ పెట్టాను, విన్ అయితే అయిపోయింది. సో చూసారు కదా. దీంట్లో ఆఫర్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో రమ్మీ మోస్ట్ అప్లికేషన్ అనేది విత్డ్రా కానీ మనకి డిపాజిట్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. సేఫ్ అండ్ సెక్యూరిటీగా అయితే ఉంది. సో ఇంతవరకు అయితే బ్యాన్ అయితే అవ్వలేదు ఈ అప్లికేషన్. సో 4100 అయితే ప్రాఫిట్ వచ్చింది. 7 get 1 ఫ్రీ అనేది ఫోగ్రో ఉంది. వేగర్ ప్రో క్లియర్ 0 ఫోగ్రో ఉంది. చాలా మంచి ఆప్షన్ అనమాట. సో న్యూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 10,000 10,000 బోనస్, 50,000 50,000 ఫస్ట్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళకి, 1 lakh రీఛార్జ్ చేసుకునే వాళ్ళకి 1 lakh మనకి ఎక్స్ట్రా బోనస్ అయితే రావడం జరిగింది. ఇది రమ్మీ మోస్ట్ ఆప్షన్ లో మాత్రం న్యూ మెంబర్స్ కి, న్యూ ప్లేయర్స్ కి అయితే ఇస్తున్న ఆఫర్ అనమాట. టైం లిమిట్ ఆఫర్ కూడా దీంట్లో ఉంది ఫ్రెండ్స్. అన్ని యాప్లో తీసేశారు కానీ రమ్మీ మోస్ట్ లో కంటిన్యూషన్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.